రేపే మనకి మొట్టమొదటి శ్రావణ శుక్రవారం అండి. ఈ యొక్క శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున తెలుసో తెలియకో ఈ కూర వండినా తిన్నా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు, అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. అసలు శ్రావణ మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి మాసం. మనకి కార్తీక మాసంలో సోమవారాలకు ఎంతటి ప్రత్యేకత ఉంటుందో ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు నాన్ వెజ్ ఒక్కటి తినకుండా ఉంటే సరిపోతుంది కదా అని చెప్పి. కానీ మన పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే నాన్ వెజ్ ఎటు తినకూడదు, కానీ నాన్ వెజ్తో పాటు కొన్ని రకాలైనటువంటి కూరగాయలు కూడా నిషిద్ధం. ఇవి తినడం వల్ల అనేక రకాలైనటువంటి గ్రహ దోషాలు పట్టి మానవులు అనేక రకాల కష్టాల పాలయ్యే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి మన యొక్క పురాణాలు అయితే చెబుతున్నాయి. అయితే ఈ యొక్క శ్రావణ మాసం అప్పుడు, ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలప్పుడు ఏ కూరలు వండి తినకూడదు అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. అలాగే ఈ శుక్రవారం రోజు ఏ విధమైనటువంటి నియమాలను పాటించడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది, మనకున్నటువంటి దరిద్రాలు తొలగిపోయి మన ఇంట్లో అష్టలక్ష్ములు తాండవిస్తారు అనేది కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా మీకున్నటువంటి ప్రతి డౌట్కి కూడా సమాధానం అనేది దొరుకుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ యొక్క మనసులోని సంకల్పాన్ని చెప్పుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అని చెప్పి చూసిన ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయండి. మీ మనసులోని సంకల్పం ఎంత పెద్దదైనా కానీ ఆ మహాలక్ష్మి తల్లి యొక్క ఆశీస్సులతో మీ యొక్క సంకల్పం అనేది సిద్ధిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్క మనిషికి కూడా డబ్బు సంపాదించడం అంటే చాలా మక్కువ ఎక్కువ. డబ్బు అంటే చాలా ఆశ ఉంటుంది, కానీ చాలామందికి ఎంత కష్టపడినా కూడా డబ్బు నిలవదు. కానీ డబ్బు ఎప్పుడూ కూడా చేమెల్లాగా ఉండాలి అంటే ఈ యొక్క శ్రావణ మాసంలో శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లెగవాలి. చాలామంది కూడా ఎండెక్కేంత వరకు నిద్ర లెగవరండి. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ టౌన్స్లో, సిటీస్లో గమనించుకున్నట్లయితే చాలా బాగా పొద్దు పొడిచేంత వరకు, సూర్యుడు ఉదయించేంత వరకు కూడా నిద్ర లెగవరు. కానీ శ్రావణ శుక్రవారం సూర్యోదయానికి ముందే నిద్ర లెగవాలి. లేచిన తర్వాత మొదటిగా బయట వాకిలంతా కూడా శుభ్రంగా ఊడ్చుకొని బియ్యపు పిండితోటి కానీ ముగ్గు పిండితోటి కానీ ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. మనకి వెనకటి నుంచి వస్తున్నటువంటి ఆచారం ముగ్గు పిండితోటి ముగ్గు పెట్టుకోవడం, కానీ ఇప్పుడు క్రమేపీ చాక్ పీసులు వాడటం మొదలుపెట్టారండి. కానీ శ్రావణ శుక్రవారం మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా మీ యొక్క గుమ్మం ముందు ముగ్గు చాక్ పీస్ తోటి వేయకూడదు. చాక్ పీస్ తోటి వేయడం వల్ల అనేక రకాలైనటువంటి కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ముగ్గు పిండితోనే ముగ్గు పెట్టుకోవాలి. తర్వాత ఈరోజు ఇంటిని శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారం యొక్క గడపకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ద్వార పూజ చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ ద్వార పూజ చెయ్యని పక్షంలోనైనా కానీ గడపని మాత్రం పూజించడం తప్పనిసరి. గడపలో మనకి మహాలక్ష్మీదేవి కొలువై కూర్చుంటుంది. కాబట్టి ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా మర్చిపోకండి. ఈ యొక్క శ్రావణ శుక్రవారం రోజు బూజులు దులపడం కానీ లేదంటే కనుక ఏదన్నా డస్ట్ని క్లీన్ చేయడం కానీ చేయకూడదండి. అలా చేస్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఈరోజు స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో కాస్తంత పసుపు కానీ లేదంటే కనుక 4-5 తులసి దళాలు కానీ లేదంటే కొంచెం వేపాకులు కానీ లేదంటే కనుక కొంచెం గోపంచకం కానీ గంగాజలం కానీ వేసుకొని మీరు ఈరోజు తలంటు స్నానం చేయాలి. ఈ యొక్క శ్రావణ శుక్రవారం అంటేనే చాలా పవిత్రమైన రోజు. ఇంతటి పవిత్రమైనటువంటి రోజున ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాల్సిందే. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తలస్నానం చేయాలి. ఎట్టి పరిస్థితులలో ఈరోజు తలకి నూనె అయితే పెట్టుకోకూడదు, గోర్లు కత్తిరించుకోకూడదు, హెయిర్ కట్ చేసుకోకూడదు, అలాగే చినిగిన వస్త్రాలని కూడా ధరించకూడదు. ఈ రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలు
వస్త్రాలను ఎట్టి పరిస్థితులలో ధరించకండి. ఈరోజు ఆకుపచ్చ రంగు కానీ, ఎరుపు రంగు కానీ, పసుపు రంగు కానీ ఈ వస్త్రాలను ధరించితే చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే మనకి పసుపు అన్న, ఆకుపచ్చ అన్న, ఎరుపు అన్న ఈ 3 రంగులంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. కాబట్టి ఇవి అంటే మనకి సౌభాగ్యాన్ని తీసుకురావడానికి, అలాగే మంగళకరంగా మన ఇల్లు ఎప్పుడూ పాజిటివ్గా ఉండడానికి ఈ యొక్క శ్రావణ మాసం అప్పుడు ఖచ్చితంగా ఈ రంగు వస్త్రాలను ధరించండి. అలాగే ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీరు అడిగిన వరాలను ఇస్తారు. మీ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితులలో నలుపు రంగు వస్త్రాలు కాకుండా మిగతా వర్ణంలో ఉండే వస్త్రాలను ధరిస్తేనే మంచిది. అలాగే ఈరోజు ఖచ్చితంగా ఆకుపచ్చ వర్ణంలో ఉండే గాజులు కానీ, ఎరుపు రంగు వర్ణంలో ఉండే గాజులు కానీ చేతులకు నిండుగా ఆడవాళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే మనకి గాజులు అంటేనే సౌభాగ్యానికి సంకేతం. కాబట్టి గాజులు లేకుండా చాలామంది ఇప్పటి రోజుల్లో ఫ్యాషన్గా ఉంటున్నారు. కానీ ఈ రోజున మాత్రం గాజులు వేసుకొని మాత్రమే పూజ చేసుకోవాలి. అలాగే ఈ రోజున చేతికి గోరుంటాకు పెట్టుకుంటే చాలా మంచిదండి. గోరుంటాకు లక్ష్మీదేవి యొక్క అంటే అనుగ్రహం పొందడానికి చాలా అద్భుతమైనటువంటి మార్గం. అలాగే అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గోరుంటాకు మనకి సౌభాగ్యాన్ని ఇవ్వడంతో పాటుగా మన ఒంట్లో వేడిని లాగేస్తుందన్నమాట. చర్మ సంరక్షణకి కూడా చాలా మంచిది. అలాగే ఈరోజు చేతులకు నిండుగా గాజులు వేసుకొని, నుదుటిన కుంకుమ పెట్టుకొని, పాపిట్లో కుంకుమ పెట్టుకొని, తలలో పూలు పెట్టుకొని, కాళ్ళకు నిండుగా పసుపు రాసుకొని ఈరోజు పూజను చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పూజ చేసుకుంటేనే మీ యొక్క పూజకు ఫలితం అనేది 100కి 100% అనేది దక్కుతుంది. అలా కాకుండా నైటీలతో చాలామంది చేస్తూ ఉంటున్నారు. అలా నైటీలు వేసుకొని అయితే మీరు పూజ అనేది చేస్తే ఆ పూజకు ప్రతిఫలం అనేది దక్కదండి. మీరు అంతగా చీరలో మేము ఎక్కువసేపు ఉండలేకపోతున్నాము అని చెప్పి అనుకుంటే కనీసం పంజాబీ డ్రెస్ వేసుకొనైనా కానీ పూజ చేసుకోండి, సరిపోతుంది. అలాగే ఈరోజు దేవుని చిత్రపటాలను విశేషంగా అలంకరించుకోవాలి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఎరుపు రంగు గులాబీలు కానీ, ఎరుపు రంగు మందార పూలు కానీ, లేదంటే కనుక సన్నజాజులు కానీ, మల్లెపూలు కానీ, చామంతులు కానీ ఈ యొక్క పుష్పాలలో మీకు అందుబాటులో ఏవైతే దగ్గరగా దొరుకుతాయో ఆ పుష్పాలను తెచ్చుకొని చక్కగా అమ్మవారిని అలంకరించుకొని మంచిగా మీరు పూజ అయితే చేసుకోవాలన్నమాట. ఈరోజు మీరు పూజ చేసేటప్పుడు కనకదార స్తోత్రం చదివితే చాలా అంటే చాలా మంచిది. ఇంట్లో ఉండే నెగిటివిటీ అనేది పూర్తిగా తొలగిపోయి మీ ఇంటి వైపుకు ధనాకర్షణ అనేది పెరగడానికి, ధనం దూసుకురావడానికి కనకదార స్తోత్రం చదివితే చాలా చాలా మంచిదండి. ఒకవేళ మాకు రాదు, మేము చదవలేము అని చెప్పి అనుకున్నవారు కనీసం ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే యొక్క మంత్రాన్ని 108 సార్లు కనుక మీరు పూజ చేసేటప్పుడు చదివినట్లయితే ఆ ధనలక్ష్మి కటాక్షంతో మీ ఇల్లు సిరి సంపదలతోటి నిండిపోతుంది. ఈరోజు అమ్మవారికి పెట్టే నైవేద్యంలో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు చేయడం వల్ల మహాలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలతో పాటు మీకు లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుందన్నమాట. అందులో మీరు శనగలను ముందు రోజే నానపెట్టి ఉడకపెట్టి తాలింపు వేసి ఆ శనగలను నైవేద్యంగా పెట్టాలి, లేదంటే దద్దోజనాన్ని నైవేద్యంగా పెట్టాలి. శనగలు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి నైవేద్యం. కాబట్టి శనగలను తప్పనిసరిగా మీ యొక్క పూజలో ఈరోజు నివేదించండి. అలాగే ఈరోజు మట్టి ప్రమిదల్లో పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అలాగే కలశం ఆనవాయితీ ఉన్నవారు ఈరోజు కలశంలో చక్కగా ఒక ఎర్రటి జాకెట్ ముక్కను మంచిగా నేను వీడియోలో చూపించిన విధంగా పసుపు రంగు కానీ, ఎరుపు రంగు కానీ చక్కగా జాకెట్ ముక్కను తెచ్చుకొని కొబ్బరికాయని పెట్టుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకొని కలశ పూజ చేసుకున్నా కూడా అదృష్టం, ఐశ్వర్యం, సిరి సంపదలు కలుగుతాయి. అలాగే ఈరోజు అమ్మవారి యొక్క చిన్న విగ్రహాన్ని తెచ్చుకొని అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ మాకు
మాకు వెండి ప్రమిదలు ఉన్నాయి, వెండి ప్రమిదల్లో పూజ చేసుకోవచ్చా అంటే చక్కగా చేసుకోవచ్చండి. వెండి ప్రమిదల్లో పూజ చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఇంటికి మామిడి తోరణాలు తప్పకుండా కట్టుకోవాలి. అలాగే ఈరోజు కాళ్ళకు కొత్త మెట్టెలు పెట్టుకుంటే అదృష్టం, ఐశ్వర్యం, భర్తకు ఆయుష్ కూడా పెరుగుతుంది. కాబట్టి కాళ్ళకు మెట్టెలు అనేవి తెచ్చుకుంటే ఈరోజు తెచ్చుకోవచ్చు అనమాట. అలాగే ఈరోజు ఇంటికి ఒక ముగ్గురు ముత్తైదువులను పిలిచి ఆ ముగ్గురు ముత్తైదువులకి కూడా మీ స్తోమతికి తగ్గట్లుగా పండు, తాంబూలం లేదంటే 2 జాకెట్ ముక్కలు పెట్టి ఇస్తే చాలా మంచిదండి. మనకి ఆ ముత్తైదువుల రూపంలోనే ముక్కోటి దేవతలు మన ఇంటికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు అని చెప్పి భావించి ఆ ముత్తైదువులకు మొదటిగా నుదుటిన కుంకుమ పెట్టి గంధుమ రాసి కాళ్ళకి పసుపుని రాసి తర్వాత మీరు ఆ ముత్తైదువులకు తాంబూలాన్ని చక్కగా సమర్పించుకోవాలన్నమాట. మీకంటే పెద్దవాళ్ళైతే కనుక ఆ ముత్తైదువుల దగ్గర మీరు ఆశీర్వచనాలు తీసుకోవడం వల్ల మీకు దీర్ఘాయుష్తో పాటుగా మీ భర్త ఆయుష్ కూడా పెరిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూజ అనంతరం మీకు దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి గుడికి వెళ్ళాలి అనుకుంటే కనుక చక్కగా అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అక్కడ కూర్చొని అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలు చదువుకోవడం వల్ల కూడా ఆ ధనలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు అనేవి మీ మీద పడతాయన్నమాట. అలాగే ఈరోజు ఇంటికి తెచ్చుకునేటువంటి ముఖ్యమైన వస్తువులలో పసుపు కొమ్ములు ఒకటండి. మీరు ఈరోజు పసుపుని చాలామంది కూడా శ్రావణ మాసం అంటే బంగారం కొనాలి అని చెప్పి అనుకుంటారు, కానీ పసుపు కొమ్ములు కూడా బంగారంతో సమానమే. కాబట్టి మీరు పసుపు కొమ్ములు తెచ్చుకొని చక్కగా ఆ పసుపు కొమ్ములను ఒక మాలలాగా అల్లుకొని లేదంటే మనకి బయట పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో పసుపు బాల్స్ లాగా ఉండేటువంటి కొమ్ములతోటి చక్కగా ఒక మాల అయితే అమ్ముతారనమాట. ఆ మాల తెచ్చి అమ్మవారి ముందుట పెట్టడము, అమ్మవారికి అలంకరించి చక్కగా పూజ చేసుకోవడం వల్ల అమ్మవారు చాలా సంతోషపడతారు. అలాగే ఈరోజు ముఖ్యంగా తులసమ్మను విశేషంగా పూజించుకోవాలి. తులసమ్మ అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి తులసమ్మను ఈరోజు విశేషంగా పూజించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తులసమ్మ ముందు ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే ఈరోజు పాలు కానీ పెరుగు కానీ లేదంటే కనుక ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ ఎట్టి పరిస్థితులలో కూడా పొరుగింటి వారికి దానంగా కానీ అప్పుగా కానీ బదులుగా కానీ ఇవ్వకూడదు. ఈరోజు యాలుకలను చక్కగా ఒక మాలలాగా అలంకరించుకొని అమ్మవారికి యాలుకల మాలను సమర్పించి పూజ చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే చీపురు అనేది ఎట్టి పరిస్థితులలో ఈరోజు ఇంటికి కొని తెచ్చుకోకూడదండి. చీపురు మనకి లక్ష్మీదేవి స్వరూపమైనప్పటికీ కూడాను ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి కొని తెచ్చుకోకూడదు. ఈరోజు యాలుకలు తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి రాళ్ళ ఉప్పును ఇంటికి కనుక కొని తెచ్చుకున్నట్లయితే మీ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈరోజు ఒక చిన్న ఉప్పు పరిహారం చెప్తాను. ఇది మీరు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత చేసుకోండి. ఒక మట్టి ప్రమిదలో రాళ్ళ ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొన్ని ఆవాలను వేసి మీ ఇంటి ప్రతి గదిలో మూలల చూపించి ఏదైనా కానీ ఒక మూలన పెట్టేసేసి శుక్రవారం రోజు అలా వదిలేసేయండి. శనివారం రోజు ఉదయం ఈ యొక్క ఉప్పు ఈ యొక్క వీటన్నింటితో కలిపి ఏదైనా పారే నీటిలో కనుక మీరు పడేసినట్లయితే మీ ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా ఆ ఉప్పు లాగేసుకుంటుంది. ఇల్లంతా కూడా పాజిటివిటీ తోటి నిండిపోతుంది. మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసమైనటువంటి గోమాతను ఈరోజు విశేషంగా పూజించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం గోమాత అంటే. గోమాతలో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఉంటుంది. గోమాతకి పూజ చేసుకోవడం, గోమాతకి ఆహారాన్ని తినిపించడం, గోమాత తోక దగ్గర తాకడం, గోపంచకం చల్లుకోవడం వల్ల మనకున్నటువంటి రాహుకేతువు దోషాలు, అలాగే నరదిష్టి, అలాగే మనకి ఏలినాటి శని దోషాలు ఏదన్నా ఉన్నా కానీ ఆ దోషాలన్నింటి నుంచి బయటపడి మనకి అదృష్టం అనేది వరిస్తుందన్నమాట. ఈరోజు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించుకోవాలి. ఈరోజు ఇంట్లో పాలు పొంగించుకోవడం వల్ల సిరి సంపదలు పొంగుతాయి. అలాగే పాలు, బెల్లం, బియ్యం కలిపి పాయసంలా చేసుకుంటే చాలా మంచిది. ఇక తినకూడనటువంటి కూరలలో చాలా ముఖ్యమైన
ముఖ్యమైనటువంటిది కాకరకాయ. ఈ రోజున ఎట్టి పరిస్థితులలో కూడా కాకరకాయ అనేది ఇంటికి తెచ్చుకోవడం కానీ, కాకరకాయ వండుకోవడం కానీ, తినడం కానీ చేయకూడదు. అలాగే ఈరోజు ఉసిరికాయ, సాక్షాత్తు విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి కొలువై ఉండేటువంటి ఈ యొక్క ఉసిరి చెట్టు నుంచి తెంచిన ఉసిరికాయ అనేది ఈరోజు పచ్చళ్ళ రూపంలో కానీ లేదంటే ఒట్టిది తినడం కానీ అస్సలు చేయకూడదు. తర్వాత వచ్చేసి తోటకూర. ఈరోజు తోటకూర అనేది ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయకూడదు. తర్వాత వచ్చేసి వంకాయ. మనకి కొన్ని గ్రహాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది వంకాయ. కాబట్టి మన పురాణాలు ఇటువంటి పర్వదినాలలో వంకాయ అనేది తినకూడదు, నిషిద్ధం అని చెప్పి చెప్తున్నారు. తర్వాత దుంప, కందదుంప కానీ, బంగాళదుంప కానీ, బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ ఇలా దుంప జాతికి చెందినటువంటి ఏ దుంపలు కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోకూడదు, తినకూడదు. తర్వాత వచ్చేసి బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ జ్యూస్ రూపంలో తాగడం కానీ, లేదంటే వడియాల రూపంలో తినడం కానీ, లేదంటే తినే తీపి గుమ్మడికాయ స్వీట్ రూపంలో తినడం కానీ, లేదంటే కనుక కూర వండుకొని తినడం కానీ, మరి ఏ ఇతర రకాలుగా తినడం కానీ ఎట్టి పరిస్థితులలో కూడా చేయకూడదు. వీటిని తినడం వల్ల మనకి లేనిపోని దరిద్రాలు అనేవి చుట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే నల్ల నువ్వులు. ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా నల్ల నువ్వులు అనేవి ఇంటికి తెచ్చుకోవడం, వండుకోవడం, తినడం చేయకూడదు. తర్వాత వచ్చేసి చిక్కుడుకాయ. చిక్కులు తినడం వల్ల మనకి అనేక రకాలైన చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు చిక్కుడుకాయలు ఏవి కూడా ఇంటికి తెచ్చుకోకూడదు, తినకూడదు. తర్వాత చాలా ముఖ్యమైనది, మనకి పూర్తి వ్యతిరేకతను చూపించేది క్యాలీఫ్లవర్. క్యాలీఫ్లవర్ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులలో ఇంటికి తెచ్చుకోకూడదు, తినకూడదు. తర్వాత వచ్చేసి కోడిగుడ్డు. చాలామంది గుడ్డుని శాకాహారం అనుకుంటారు, ప్రోటీన్ కోసం తింటారు. విడి రోజుల్లో తినవచ్చు, కానీ ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితులలో కోడిగుడ్డు కూడా తినకూడదు. నాన్ వెజ్ కూడా అస్సలు తినకూడదు. అలాగే ములక్కాయ. ములక్కాయ కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ అస్సలు చేయకూడదు. తర్వాత అన్నింటికంటే ముఖ్యమైనది ఎర్ర కందిపప్పు. ఎర్ర కందిపప్పు కొన్ని గ్రహాల యొక్క వ్యతిరేక దిశగా మనకి పనిచేస్తాయి. మనం తింటే పసుపు రంగులో ఉండే కందిపప్పు తినవచ్చు, కానీ ఈరోజు ఎర్ర కందిపప్పు తినకూడదు. తర్వాత క్యాబేజీ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులలో ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ అస్సలు చేయకూడదు. మరి తినాల్సినటువంటి కూరలు ఏంటి అనేది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు శనగల కూరని మనం తింటే మన శరీరానికి పుష్టి, అలాగే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి శనగలతోటి మనం కూర చేసుకొని తింటే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం మనకి లభిస్తుంది. అలాగే దద్దోజనం ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగు ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి నైవేద్యం. కాబట్టి దద్దోజనాన్ని చక్కగా ఈరోజు ఇంటిల్లి పాది కూడా తినండి. మీకు సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు అనేవి సిద్ధిస్తాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, నైవేద్యంగా పెట్టుకోవచ్చు, ప్రసాదంగా తినవచ్చు. అలాగే ఎర్ర కందిపప్పు, టమాటా వేసుకొని పప్పు వండుకోవడం, లేదంటే కనుక ఎర్ర కందిపప్పు కాదండి, పసుపు కందిపప్పు, టమాటా వేసుకొని పప్పు వండుకోవడం, సాంబార్ పెట్టుకోవడం, లేదంటే పప్పు చారులాగా కాసుకోవడం, లేదంటే పప్పుతోటి ఇంకా ఏ ఇతర కూరలైనా కానీ చేసుకోవడం. ఒక తోటకూర మినహాయించి ఏ పప్పు అయినా కూడా వండుకోవచ్చు. అలాగే పొట్లకాయ, బీరకాయ పాలు పోసుకొని వండుకుంటే చాలా మంచిది అనమాట. ఈరోజు పొట్లకాయలో, బీరకాయలో మనకి చాలా నీటి శాతం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఆరోగ్యానికి, శరీరానికి చాలా మంచిదనమాట. ఇందులో పాలు పోసుకొని వండుకొని తింటే శరీరానికి పుష్టి, అలాగే మనకున్నటువంటి ఎటువంటి గ్రహ దోషాలైనా కూడా పూర్తిగా పటాపంచలైపోయి అష్టైశ్వర్యాలు అనేవి సిద్ధిస్తాయి. అయితే ఈ యొక్క శ్రావణ మాసంలో ఏ ఇంటికి అయితే లక్ష్మీదేవి అడుగు పెట్టదో చెప్తాను, జాగ్రత్తగా వినండి. తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేవారి ఇంట్లో, అలాగే ఇల్లు ఎప్పుడూ కూడా అపరిశుభ్రంగా ఉండేవారి ఇంట్లో, అలాగే మద్యపానం, ధూమపానం చేసేవారి ఇంట్లో, అలాగే ఇంట్లో స్త్రీ ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉంటుందో ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా లక్ష్మీదేవి నిలబడదు. అలాగే ఈరోజు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర స్వస్తిక్ గుర్తులు వేసుకుంటే చాలా మంచిది. వాటిని సవ్య దిశలోనే వేసుకోవాలి.
చేసుకోవాలి. ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. కొంతమంది తిరగతిప్పి వేస్తారు, దానివల్ల అనేక రకాలైనటువంటి అనర్థాలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. ఇంటికి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే శుభప్రదం, ఈరోజు గుర్తుంచుకోండి. అలాగే మహాలక్ష్మీదేవి ఎప్పుడూ కూడా తిష్ట వేసుకొని మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే ఈరోజు ఆవు నేతితోటి దీపారాధన చేయండి. ఈరోజు మట్టి ప్రమిదల్లో ఆవు నేతితోటి శనగలను నైవేద్యంగా పెట్టి మీరు దీపారాధన చేసినట్లయితే చాలా అంటే చాలా మంచిదండి. అలాగే ఈ రోజున ఇంట్లో ఆడపిల్లల్ని కొట్టడం కానీ, లేదంటే మగవాళ్ళు భార్య మీద చేసుకోవడం కానీ, లేదంటే వారు ఏడుస్తూ కూర్చోవడం కానీ, ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల కన్నీటి బొట్టు నేల రాలుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కాదు కదా, అర సెకండ్ కూడా ఉండదన్నమాట. కాబట్టి ఏ ఇంట్లో ఆడపిల్లని ఈరోజు అంటే ఈ రోజనే కాదు, ఏ రోజు కూడా బాధ పెట్టకండి. ఆ విధంగా బాధ పెడితే అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురి అవుతారు, మీరు పూర్తి దరిద్రవంతులుగా మారతారనమాట. ఈ చిన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. అలాగే మీరు వ్యాపారం చేసే స్థలంలోనైనా కానీ, లేదంటే ఇంట్లోనైనా కానీ ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో చక్కగా ధూపం వేయండి. చక్కగా గుగ్గిలం, ఇంకా మిరియాలు, ఇంకా వచ్చేసి మనకి సాంబ్రాణి పొడి ఉంటుంది కదా నిప్పుల మీద, ఇవన్నీ వేసి చక్కగా ఆ ధూపపు పొగను ఇంట్లో ప్రతి మూలలా కూడా చూపించి మంచిగా ఆ యొక్క పొగ అనేది అమ్మవారికి వేస్తే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహానికి గురయ్యి ఆ ఇంట సిరుల వర్షం అనేది కురుస్తుంది. మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకుంటాయి. కటిక పేదవాడు కూడా కోటేశ్వరుడిగా మారతాడు. అర్థమైంది కదండి. మరి ఈరోజు ఏం కూర వండకూడదు, ఏ కూర వండాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏంటి, పూజ చేసుకునేటువంటి పద్ధతి ఏంటి, ఎలా చేస్తే అమ్మవారు సంతోషిస్తారు, ఇవన్నీ కూడా మీరు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీ యొక్క మనస్సులోని సంకల్పాన్ని చెప్పుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.